ఇక చిత్తూరు తాజా వార్తా విశేషాలకు వచ్చినట్లయితే 150 కుటుంబాల ఎదురు చూపులు. అసలు విషయం ఏమిటంటే ఇక మనం చూసినట్లయితే మా కన్నీళ్లు తుడవండి అంటూ ప్రజలు అక్కడ బాధని వ్యక్తం చేస్తున్నారు. ఇక మనం చూసినట్లయితే ఇబ్బందుల్లో చిత్తూరు జిల్లా మెనో ఫ్యాబ్రిక్ ఇండస్ట్రీ. సరైన రోడ్లు డ్రైనేజీ వ్యవస్థలు లేక అక్కడ ప్రజలైతే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇక ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేదంటున్న మెనో ఫ్యాబ్రిక్ ఇండస్ట్రీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆధ్యాత్మిక మహిమను చాటే చిత్తూరు. అలాంటి చిత్తూరు జిల్లాలో ఇక పాలు, వ్యవసాయం, పరిశ్రమల అభివృద్ధితో రాష్ట్ర ఆర్థిక బలానికి ఆధారంగా నిలిచిన జిల్లాగా ఒక ప్రఖ్యాత పేరుగాంచింది. ఇక అలాంటి చిత్తూరు జిల్లాలో మెనో ఫ్యాబ్రిక్ తయారు చేసేవారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అంటే అగ్రికల్చర్ పర్పస్, హోమ్ నీడ్ కోసం ఏర్పాటు చేసిన పలమనేరు ఇండస్ట్రియల్ పార్క్ ఏదైతే ఉందో మనం చూసాం. అసలు ఆ పార్క్లో 2001 నుంచి అంటే 150 కుటుంబాలకు దాదాపుగా స్థలాలు ఇచ్చింది ప్రభుత్వం. ఇక అలాంటి ప్రభుత్వాలు స్థలాలు ఇచ్చినా కానీ వాళ్ళు అక్కడ ఇబ్బంది పడే అవకాశం ఉందంటే 2001లో దాదాపుగా 150 కుటుంబాలకి స్థలాలు ఇచ్చింది. అంటే ప్రభుత్వం దాదాపుగా 150 కుటుంబాలకు స్థలాలు ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం ఇండస్ట్రియల్ నిర్మాణం చేసింది. కానీ ఇప్పుడు సరైన రోడ్లు లేవు, డ్రైనేజ్ వ్యవస్థలు లేవు. అసలు అక్కడ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు చూస్తున్నారు. అయితే ఇక సరైన రేట్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇండస్ట్రియల్ ఏరియాలో మెనో ఫ్యాబ్రిక్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్న 150 కుటుంబాలు ఇప్పుడు ఎటువంటి దిక్కు లేక ప్రభుత్వం సహాయం కోసం ఎదురు చూస్తున్నాయి. అంటే ఇక కొంతమంది అయితే పూర్తి స్థాయిలో ఫ్యాక్టరీస్ని అమ్ముకొని వెళ్ళిపోగా అంటే నిజంగా ఎంత బాధ అయితే ఇక్కడ బతకలేము, వేరే చోటుకి వెళ్ళి బ్రతుకు నీడుద్దాము అని వెళ్ళిపోయిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఇక పిల్లలు స్కూల్ ఫీజులు కట్టలేక, అప్పుల వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నట్లు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇక బిల్లులు భారీగా వస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేదని తమ కుటుంబాలతో సహా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇలాంటి వారిని ప్రభుత్వం ఆదుకోకపోతే ఇక మాకు ఆత్మహత్య తప్ప వేరే దిక్కు లేదు అని చెప్పేసి అక్కడ మెనో ఫ్యాబ్రిక్ తయారీ చేసేటువంటి వారు అంటున్నారు. ఇక ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా జిల్లా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ శివ. గుడ్ మార్నింగ్ గగన. శివ చెప్పండి, అంటే మెనూ ఫ్యాబ్రిక్ తయారు చేసే వారి సమస్యలు నిజంగా అక్కడ అధికంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అసలు ప్రత్యేకంగా వారు సమస్యలు చూసినట్లయితే అక్కడ మెనూ ఫ్యాబ్రిక్ తయారీదారులు ఏ విధమైన సమస్యలు చూస్తున్నారు? గుడ్ మార్నింగ్ గగన. చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లాకు సంబంధించి పలమనేరు సమీపంలో దాదాపుగా 150 ఎకరాలకు సంబంధించి తీసుకోవడం జరిగింది ఇండస్ట్రియల్ పార్క్ కోసం 2001లో. తీసుకున్న తర్వాత ఎవరైతే ఇండస్ట్రియల్ నడిపించడానికి అనుగుణంగా ఉన్నటువంటి అప్లికేషన్ పెట్టుకొని సంబంధిత గవర్నమెంట్ కి అమౌంట్ పే చేసి ఇండస్ట్రియల్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఏమైందంటే ఇండస్ట్రియల్ సంబంధించి ప్రభుత్వం సపోర్ట్ చేసి వాళ్ళ దగ్గర ఇండస్ట్రియల్ పెట్టించడం జరిగింది. అంటే రకరకాల అక్కడ మ్యానో ఫ్యాబ్రిక్ అయితే మెయిన్ గా అయితే మనం చూసుకోవచ్చు. దాదాపుగా 150 కుటుంబాలు మ్యానో ఫ్యాబ్రిక్ ని తీసుకోవడం జరిగింది. తీసుకున్నప్పుడు తీసుకున్న ఒక 5 సంవత్సరాలు అయితే బాగా నడిచింది. నడిచిన తర్వాత ప్రభుత్వం సహకారం కావచ్చు, అక్కడ రోడ్లు కావచ్చు. ఎందుకంటే మ్యానో ఫ్యాబ్రిక్ సంబంధించి పూర్తి స్థాయిలో ట్రావెలేషన్ ఎక్కువ ఉంటుంది. అక్కడ రోడ్లు కూడా అప్పుడు బాగుండేవి. మరి ఈ రోడ్లకు సంబంధించి అక్కడ ప్రభుత్వ సహకారంతో బాగా నడుస్తున్న సందర్భంలో పూర్తిగా అంటే దాదాపుగా ఇప్పటికి 25 సంవత్సరాలు గడుస్తుంది అక్కడ ఇండస్ట్రీ ఏర్పాటు చేసిన తర్వాత. ఫస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళకి లైఫ్ భరోసా ఇప్పుడైతే అక్కడ లేదు. ఎందుకంటే ప్రభుత్వం పూర్తిగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మ్యానో ఫ్యాబ్రిక్ సంబంధించి అగ్రికల్చర్ పర్పస్ పైన కావచ్చు, అనేక హోమ్ నీడ్స్ కావచ్చు, అన్నిటికీ సంబంధించి పూర్తిగా ఆ మ్యానో ఫ్యాబ్రిక్ ని అంటే శివ మనం చూసినట్లయితే మెనూ ఫ్యాబ్రిక్ ఇండస్ట్రీ కోసం అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఇక్కడ మా కన్నీళ్లు తుడవండి అని చెప్పేసి వాళ్ళ బాధను వ్యక్తపరుస్తున్నారు. అసలు ప్రభుత్వం ఎలాంటి సహాయం వాళ్ళకి అందించింది, ఇప్పుడు ఎలాంటి సహాయ సదుపాయాలు వాళ్ళకి అందడం లేదు. మెయిన్ గా మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అయితే తీసుకుని వస్తుంది. సో దీనికి సంబంధించి రైతులకు కావచ్చు, ఇట్లా ఇండస్ట్రీ నడిపించే వారికి కావచ్చు, ఎటువంటి సంక్షేమ పథకాలు అక్కడ లేవని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే కరెంట్ బిల్లుకి సంబంధించి పూర్తిగా 50% కానీ 60% కానీ రాయితీ కూడా ఇస్తామని చెప్పేసి ఎన్నో ప్రభుత్వాలు చెప్తున్నా కూడా వాళ్ళకి ఎటువంటి అందుబాటులో లేకపోయిందని చెప్పి చెప్తున్నారు. ఉన్నటువంటి రేట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో అట్లా కరెంట్ బిల్లు కట్టుకోలేక ఇట్లా ఫ్యాక్టరీస్ నడుపుకోలేక కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి చెప్తున్నారు. మరి కొంతమంది అయితే స్క్రాప్ కి ఏదైతే అక్కడ
మేనే ఫ్యాబ్రిక్ తయారు చేసే మిషన్ పూర్తిగా స్క్రాప్ కూడా వేసిన దాఖలాలు అయితే మనకి కనబడుతున్నాయి ఎక్కడికి వెళ్తే. మరి పూర్తిగా చూసుకున్నట్లయితే నడిపించడానికి తీసుకున్నటువంటి వడ్డీలు కట్టుకోలేక, పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టుకోలేక, హోమ్ని నడిపించుకోలేక చాలా మంది అయితే ఇబ్బందులు పడుతున్నారని తెలిసింది. మరి ప్రభుత్వాలు వచ్చిన తర్వాత పూర్తిగా సపోర్ట్ చేస్తాయని ఆశావంతమైనటువంటి అక్కడ అంటే కంపెనీకి సంబంధించి రేట్లు లేకపోగా అక్కడ రాకపోకలకి వేసినటువంటి రోడ్లు కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయాయి. అంటే వాహనాలు వచ్చి పోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాయి. రాత్రి సమయాల్లో అయితే మరి ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ లేదు, రోడ్లు లేదు, పూర్తిగా వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్యాక్టరీకి ఎటువంటి సదుపాయాలు లేవని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు స్పందించలేకపోతే ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం కూడా వస్తుందని చెప్పి కూడా చెప్తున్న దాఖలాలు ఉన్నాయి గగన అక్కడ. శివ, అంటే మెనూ ఫ్యాబ్రిక్ యాజమాన్యం ప్రత్యేకంగా ఎటువంటి డిమాండ్లు చేస్తున్నాయి, అసలు ఎలాంటి డిమాండ్లు ఉన్నాయి వారికి? మెయిన్ గా చూసుకున్నట్లయితే వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా రైతులు కూడా సరైన రేట్లు లేకుండా వాళ్ళు పండించిన పంటను అయితే తీసుకొచ్చేసి పారబోతున్న దాకా మనం చూస్తున్నాం. అంటే వాళ్ళకి ఒక అంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కోసం పండించిన మేనా ప్రొడక్ట్స్ సంబంధించి ప్రభుత్వం ఇప్పుడు దాకా ఎటువంటి రేట్ అయితే ఫిక్స్ చేయలేదు. అంటే పర్మనెంట్ రేట్ ఫిక్స్ చేయలేదు. అదేవిధంగా మార్కెటింగ్ కోసం అట్లా కోలకత్తా కావచ్చు, బయట రాష్ట్రాలకు సప్లై చేయాల్సిన అవసరం అయితే ఏర్పడింది. అదే ప్రభుత్వమే తీసుకునేసి ప్రభుత్వం నడిపిస్తే ఇక్కడ తయారు చేసే వాళ్ళు కూడా పూర్తిగా ఉపయోగం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి కరెంట్ బిల్లుకి సంబంధించి ఖచ్చితంగా వాళ్ళకి రాయితీ ఇవ్వాలని కూడా కోరుతున్నారు. మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ఉన్నటువంటి ఆ ఫ్యాక్టరీకి వెళ్ళే రోడ్లు కావచ్చు, డ్రైనేజెస్ కావచ్చు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు గగన. ఎస్ రైట్ శివ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.